అవుట్రో అంటారు, ఎండ్ కార్డ్స్ అంటారు, ఐ బటన్స్ అంటారు, ఐ కార్డ్స్ అంటారు. సో ఇవన్నీ ఏంది, దీనివల్ల మనకి యూజ్ ఏంది, ఛానల్కి ఏమైనా యూజ్ ఉందా లేదా మన వీడియోస్కి ఏమైనా యూజ్ అవుతుందా, అసలు ఎస్సీఓలో ఇది ఒక పార్ట్గా ఎందుకు అయింది, అసలు ఎస్సీఓ అంటే ఏంది, ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో దీన్ని స్కిప్ చేయదండి, ఫస్ట్ నుండి లాస్ట్ కంప్లీట్గా వాచ్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా బాగా వినండి. హలో గాయ్స్, నా పేరు అఫ్నాన్, మీరు చూస్తున్నారు షేక్ అఫ్ బాయ్ టెక్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రో అనేది ఇవన్నీ ఏమున్నాయి. ఇంట్రో అంటే ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇవంతా ఇంట్రడక్షన్ కిందకి వస్తాయి. అవుట్రో అంటే మన వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మనం ఏమేమి అక్కడ ఇస్తున్నాం అనేది అవుట్రో కిందకి వస్తాయి అనమాట. సో ఈ ఐ కార్డ్స్ అనేవి కూడా ఇంట్రోలో ఒక పార్ట్ అని చెప్పొచ్చు, కానీ అవుట్రో అనేది సపరేట్, ఇంట్రో అనేది సపరేట్. సో అవుట్రోలో మనం ఏమేమి పెట్టుకుంటామంటే ఎండ్ కార్డ్స్ పెట్టుకుంటాం. ఈ ఎండ్ కార్డ్స్ వల్ల మనకి యూజ్ ఏముంటుందంటే, మన వీడియోస్ పాత వీడియోస్ ఏమన్నా కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, రీసెంట్ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే మనం ఆ వీడియోస్ని ఆ ఎండ్ కార్డ్స్లో పెట్టుకోవచ్చు అనమాట. 2 వీడియోస్ పెట్టుకోవచ్చు, 3 వీడియోస్ పెట్టుకోవచ్చు, లేకుంటే 2 వీడియోస్ పెట్టుకొని ఒకటి ప్లేలిస్ట్ అంటారు అని, ఆ 3 రకాలుగా పెట్టుకోవాలన్నమాట. సో 2 వీడియోస్ పెట్టుకుని ఒక ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, 2 వీడియోస్ పెట్టుకుని ఒక సబ్స్క్రైబ్ బటన్ అనేది పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఏంటి చెప్తాను చూడండి. మన వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే, మనం చేసే వీడియో కొంచెం బాగా వైరల్ అయ్యే వీడియో అయితే, దాని ఎండ్ కార్డ్స్లో మనం తగిలించిన వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఇలా అయ్యింది, అంటే నేను చేసిన ఒక వీడియో అనేది వైరల్ అయింది నా ఓల్డ్ ఛానల్లో. సో ఆ వీడియో వల్ల ఇంకో వీడియో 1K వాచ్ టైం అనేది వచ్చింది, 1K వ్యూస్ అనేది వచ్చింది అనమాట. సో ఇది ఎలా జరిగిందని చెప్పి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఎండ్ కార్డ్స్ అయితే పెడతాం మనం. ఎండ్ కార్డ్స్ పెట్టిన తర్వాత ఎవరైనా యూజర్ మన మొత్తం వీడియోని చూసారంటే, ఎండ్ వరకు స్కిప్ చేసి చూసినా కూడా, కంప్లీట్గా చూసినా కూడా ఎండ్ వరకు చూస్తారు కదా. సో ఎండ్ వరకు అయినప్పటికీ మనకి పాపప్ అయిపోతాం. మన వీడియో ఎండ్ కాక ముందే మనకు ఆ ఎండ్ కార్డ్స్ పాపప్ అనేది అయిపోతాయి. సో ఆ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీడియోలు చూడాలంటే దానిపైన ఒక ట్యాప్ ఇచ్చారంటే కంప్లీట్గా ఆ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది. దీని తర్వాత నేను ఒక ప్లేలిస్ట్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ప్లేలిస్ట్ ఎందుకు పెట్టుకోవాలనేసి. ప్లేలిస్ట్ పెట్టుకోవడం వల్ల మన ఛానల్కి బూస్టింగ్ చాలా బాగుంటుంది. సో ఆ ప్లేలిస్ట్ వీడియో కనుక క్లిక్ చేశారంటే కంటిన్యూగా ఇంకా మొత్తం ఆటోమేటిక్గా కంప్లీట్గా మన వీడియోస్ అన్నీ కూడా ప్లే అయిపోతాయి. ఒకేసారి మొత్తం వాచ్ టైం అనేది కవర్ అవుతుంది, మొత్తం వ్యూస్ అనేది కవర్ అవుతుంది అనమాట. ఇక ప్లేలిస్ట్ కాకుండా సబ్స్క్రైబ్ మనం లోగో పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ఆ ఎండ్ కార్డ్స్లోనే మన లోగో కూడా పెట్టుకోవచ్చు. ఈ లోగో పెట్టుకోవడం వల్ల ఏమంటే, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఆ లోగోని క్లిక్ చేసి కూడా సబ్స్క్రైబ్ బటన్ తీసుకెళ్తుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మన ఛానల్ మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట ఆ ఒక్క లోగోతోనే. సో ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఐ బటన్ వచ్చేసరికి ఏమంటే, మనం ఏమన్నా చెప్తున్నాం, ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను మీకు, ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఈ విధంగా. అంటే ఒక ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు తెలియకపోతే పైన ఐ బటన్లో వెళ్ళి చూడండి అని చెప్పి ఇలా చూపించినప్పుడు పైన ఐ బటన్ అనేది ఉంటుంది, ఐ కార్డ్ అంటారు దాన్ని. సో అది ఇట్లా ఓపెన్ అయినప్పుడు దాంట్లో మనము రాసి ఉంటాం అనమాట. అంటే మనం పాత వీడియోని అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఐ బటన్స్లో కూడా. అక్కడ ఏమవుతుందంటే, మనం పైన సజెస్టెడ్ అని చెప్పి పైన నేమ్ వచ్చి సజెస్టెడ్ అని మన ఛానల్ వీడియో అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. హౌ టు మేక్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మనం ఏదైనా వీడియో ముందు అప్లోడ్ చేస్తుంటే అది అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో అది మనకి పైన పడుతుంది అనమాట. ఇది పడిన తర్వాత ఎవరైనా ఆ బటన్ ఇలా క్లిక్ చేశారంటే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఈ రకంగా కూడా మనం అవుట్డేటెడ్ వీడియోస్ని కూడా మళ్ళీ వ్యూస్ తెచ్చుకోవచ్చు దీని ద్వారా. దీనివల్ల మనకి యూజ్ ఉందా అంటే చాలా వరకు యూజ్ ఉంది. మన వీడియోస్కి కనెక్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, బాండింగ్ అనేది. ఈ వీడియోకి ఇంకో వీడియోకి రిలేటెడ్గా మనం సిరీస్ వైజ్ చేస్తూ పోతే ఈ ఐ బటన్స్ అనేది, ఐ కార్డ్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా అయితే అది ఎలా పెట్టుకోవాలి, దీనివల్ల ఎస్ఈఓ అని చెప్పాను. ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మన యూట్యూబ్ అనేది ఒక ఆప్టిమైజేషన్ సెర్చ్ ఇంజన్ అనమాట. ఎలాగైతే గూగుల్లో అయితే మనం ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తామో అలానే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తాము. సో ఈ సెర్చ్ చేసినప్పుడు మనకి మన ప్రియారిటీ ఎక్కువ రావాలంటే ఈ ఐ బటన్స్, ఎండ్ కార్డ్స్ కూడా మనకి యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఈ ఎస్ఈఓ గురించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను, మీకు దాంట్లో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మన ఎస్ఈఓ వర్క్ అవుతుందనేసి. అది చెప్పాలంటే ముందుగా ట్యాగ్స్ టాపిక్ కవర్ చేయాలన్నమాట. సో ఆ ట్యాగ్స్ టాపిక్స్ నెక్స్ట్ 4 వీడియోస్ కూడా అదే 4 వీడియోలో చెప్పబోతున్నాను ట్యాగ్స్ గురించి. ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియోస్ అదే అస్సలు మిస్ అవ్వదండి. ఇప్పుడు అవుట్రోస్ ఏ విధంగా పెట్టుకుంటామని చెప్పి స్క్రీన్ పైన వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కంటెంట్ మీద సపోర్ట్ నాది. నా వీడియోస్ ఫాలో పక్కాగా మీ మానిటైజేషన్ అయితే అయిపోవచ్చు. ఇప్పుడైతే స్క్రీన్ పైకి వెళ్దాం, చలో.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే క్రోమ్లో ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను, ఈ 3 డాట్ని క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో అయితే మీరు పెట్టుకోవాలన్నమాట ఫస్టే. సో నేను పెట్టుకున్న తర్వాత ఇట్లా జూమ్ చేస్తున్నాను చూడండి. జూమ్ చేసి ఇట్లా కిందికి రండి, స్క్రోల్ చేసి ఇక్కడ మీ ఛానల్ లోగో కనిపిస్తుంది, ఆ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ వస్తాయన్నమాట. సో దీంట్లో యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ తీసుకుంటున్నాను మళ్ళీ నేను. కొంచెం స్లో అవుతుంది ఫ్రెండ్స్, ఇది కొంచెము టైం పట్టేటట్టుంది, కొంచెం నెట్వర్క్ స్లో ఏమో. మీకు ఓపెన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఓపెనింగే మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్నీ చూడొచ్చు, ఈ సెట్టింగ్స్ కానీ ఇక్కడ పైన ఛానల్ అనలిటిక్స్లో సబ్స్క్రైబర్స్ ఎంత కౌంట్ ఉంది, మీరు రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెళ్ళారంటే లెఫ్ట్ సైడ్ ఛానల్ కింద డాష్ బోర్డ్ అంటారు దీని కింద వీడియోస్ ఉంటుంది, ఆ వీడియోస్ని క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ వీడియోకి అయితే నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకి నేను ఎన్ కార్డ్స్ కానీ ఏవి కూడా పెట్టలేదు. సో నేను దాన్ని చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు మీరు చూసే ఛానలే అనమాట ఇది. సో ఫస్ట్ వీడియోకి దీనిపైన ట్యాప్ ఇస్తున్నాను. సో ట్యాప్ ఇచ్చి ఫస్ట్ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఆ పెన్సిల్ మార్క్ క్లిక్ చేశాను. సో పెన్సిల్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి మొత్తము మనము ఇచ్చిన టైటిల్ డిస్క్రిప్షన్ అది ఆల్రెడీ నేను చూపించాను, టైటిల్ డిస్క్రిప్షన్ ఏ విధంగా పెట్టుకుంటామనేసి. సో ఇలా అయితే వస్తుందన్నమాట మనకు కంప్లీట్గా. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే స్లైడ్ చేయండి, ఇక్కడ ఎన్ కార్డ్స్ ఐ కార్డ్స్ అని కనిపిస్తుంది. సో ఎన్ కార్డ్ని క్లిక్ చేయండి ఫస్ట్. ఎడిట్ ఆప్షన్ ఉంది కదా పైన పెన్సిల్ మార్క్, సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూసారంటే మీరు 1 minute ఫ్రెండ్స్, సైలెంట్లో పెడుతున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ చూసారంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ది లేటెస్ట్ వీడియో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఒక వీడియో, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ దాంట్లో చూసారంటే ఒక ప్లేలిస్ట్, ఒక సబ్స్క్రైబ్ బటన్. నెక్స్ట్ అయితే 2 వీడియోస్ ఉన్నాయి. ఇంకోటి అయితే 1 వీడియో 1 ప్లేలిస్ట్ ఉంది. ఇక్కడైతే 1 వీడియో 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబ్ ఉంది. సో నేను థర్డ్ ఆప్షన్ ఇదైతే తీసుకుంటున్నాను, ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే నాకు 3 కవర్ అవుతాయి కాబట్టి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని తీసుకోండి, ఇలా క్లిక్ చేసుకోండి ఫస్ట్ వీడియోని క్లిక్ చేసిన తర్వాత మోస్ట్ రీసెంట్ అప్లోడా, బెస్ట్ ఫర్ వ్యూవర్సా, చూస్ స్పెసిఫిక్ వీడియో అని చెప్పి 3 ఉంటాయి. నేనైతే థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నా, చూస్ స్పెసిఫిక్ వీడియో, నాకు కావాల్సిన వీడియో ఇలా పెట్టుకోవాలనుకుంటున్నా. సో నేను ఇప్పుడు రీసెంట్గా మొన్న అప్లోడ్ చేసిన వీడియోకి అయితే నేను ఇదైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, హౌ టు రైట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనమాట. సో దాన్ని తీసుకున్నాను నేను. ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ప్లేలిస్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా, సో ప్లేలిస్టే ఉంది ఇక్కడ, ఎడిట్ చేస్తున్నాను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ న్యూ యూట్యూబర్స్ అని ఉంది కదా. 1 minute ఫ్రెండ్స్. సో నేను ఫర్ న్యూ యూట్యూబర్స్ ఉంది, సో అదే సెలెక్ట్ చేశాను అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ బటన్ అయితే వచ్చేసింది ఇది. ఇప్పుడేమంటే నాకు కొంచెం ఎండింగ్లో కావాలి కాబట్టి ఇంకొంచెం ఈ పక్క కూడా పెట్టుకున్నానంటే ఇక్కడ నుండి నాకు ఈ అవుట్రో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు, మినిమం 15 seconds ఆర్ 5 minutes ఆ రేంజ్లో మీరు పెట్టుకోవచ్చు. లాస్ట్ ఎండింగ్కి ముందు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనేది, సేవ్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సేవ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎన్ కార్డ్స్ అనేది. ఇప్పుడు ఐ కార్డ్స్ చూద్దాము. ఐ కార్డ్స్ ఇక్కడ ఉంది కదా కింద, దాన్ని పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను నేను. 1 minute ఫ్రెండ్స్. సో జూమ్ అవుట్ అయితే చేశాను కదా. ఇప్పుడైతే మనం దీంట్లో 5 పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 5 ఐ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇట్లా తీసుకొచ్చాను ముందరికి, వీడియో అని ఉంది కదా ఫస్ట్, దానిపైన ప్లస్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఇన్ని రకాల మన ఛానల్లో ఉన్న వీడియోస్ అని ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఫస్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కొంచెం దీన్ని ఈ పక్క ట్యాప్ చేశానంటే ఇక్కడ ఈ బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా మీకు, బ్లాక్ లైన్ మూవ్ అవుతుంది చూడండి. సో ఈ బ్లాక్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు పెట్టుకోవచ్చు. పైన కార్డ్ అని ఉంది, కార్డ్ని క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సెకండ్ వీడియో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇక్కడ కొంచెం దూరం వచ్చి మళ్ళీ థర్డ్ వీడియో పెట్టుకోవచ్చు. కానీ ఒకటే వీడియోని అయితే ప్లేస్ చేయలేము ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే వీడియో 2 సార్లు అయితే పెట్టలేము, మార్చి వీడియోస్ అయితే పెట్టుకోవాలి. ఒకటే వీడియో కన్నా పెడితే ఎర్రర్ చూపిస్తుంది ఇది. సో ఈ విధంగా 5 వీడియోస్ అయితే మనం పెట్టుకున్న తర్వాత ఇట్లా సేవ్ అయితే ఇచ్చేసేవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇక్కడ ట్యాగ్స్ చేసుకోవాలంటే ఇక్కడ వేయాల్సి వస్తుంది ట్యాగ్స్. అది ట్యాగ్స్ ఎలా వేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, 4 వీడియోస్ చేస్తాను. సో 4 వీడియోస్లో మీకు ఈ ఆప్షన్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్.
నాకు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇక్కడ పైన లాస్ట్లో సేవ్ చేసేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సేవ్ చేయండి. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు అవుట్రోస్ అనేది పెట్టుకోండి, మీ ఐ కార్డ్స్ అనేది పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు వీడియో అయితే బూస్టింగ్ అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.